తులసి సో గైస్ సోషల్ మీడియా చూసినట్టయితే మనకి ఇలాంటి వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో కంప్యూటర్ హ్యాండ్ షేక్ వీడియోస్ సో సోషల్ మీడియా చాలా అయితే ట్రెండ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉంది. సో మీరు కూడా సింపుల్ గా చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఒక వీడియో క్లిప్ అయితే తీసుకోండి ఇలాగా. సో ఇక్కడ వీడియో క్లిప్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకొని సో ఇక్కడ మనం క్రాప్ అయితే చేసుకున్నాం. సో క్రాప్ చేసుకున్న తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సేవ్ చేసుకోండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ మీరు గ్రోక్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి జీమెయిల్తో సైన్ అప్ అయితే చేసుకోమంటుంది. సో మీరు జీమెయిల్తో సైన్ అప్ అయితే అయిపోండి. సో ఇక్కడ మనం జీమెయిల్తో అయితే సైన్ అప్ అయితే అయిపోదాం. సో వెబ్సైట్ అయితే సో ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేద్దాం. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ పైన బాటంలో మనకి ఇక్కడ సింబల్ అయితే చూపిస్తుంది. అక్కడ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ మనం ఫోటోస్ వీడియోస్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం కూడా అక్కడ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్రాంప్ట్ అయితే అడుగుతుంది. సో ప్రాంప్ట్ వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. సో ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అయిపోండి. సో ఇక్కడ ప్రాంప్ట్ని ప్లేస్ చేసి సో ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో మన వీడియో అయితే వితిన్ 1 minute మన వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ వచ్చేసి క్యాప్కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ సేవ్ చేసుకోండి. సో క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మన క్లిప్ అయితే ఉంది కదా. సో ఆ క్లిప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఆ క్లిప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకో క్లిప్ అయితే యాడ్ చేసుకోవాలి. అయితే సేవ్ అయితే చేసుకున్నాం కదా. ఆ సేవ్ చేసుకున్న వీడియోని ఇప్పుడు ఇక్కడ యాడ్ అయితే చేసుకుందాం. సేవ్ చేసుకున్న వీడియోని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం సబ్మిట్ మీద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సో వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో వితిన్ సెకండ్స్ లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియో నచ్చలేకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్.